చూడగానే మీకే అర్థమైపోయి ఉంటది. ఇది అండి ఇంట్లో పరిస్థితి. ఆఫ్టర్‌నూన్ అయితే పవర్ పోయింది. ఇంకా రాలేదు. సో, మేము మా ఇఫ్తార్‌ని ఇలా చీకట్లో కానించేసాం. పెద్దగా ఏం చేయలేదు. ఆలు బజ్జీ ఒక్కటే చేశాను. అది కూడా మా ఆయన బజ్జీ కావాలంటే అప్పటికప్పుడు బేసిన్ ఆర్డర్ పెట్టుకొని చేశాను. మా ఆయన స్టైల్ మస్కిల్లాన్ని పాలల్లో ముంచుకొని పైన షుగర్ ఏసుకొని తింటారనమాట. ఈ కాంబో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే అస్సలు నచ్చదు. ఇంకా అన్నం నిన్న పెట్టిన చికెన్ కుర్మా. నేను దోస వేసుకుందాం అనుకున్నాను. కానీ అప్పటికే ఫుల్ చీకటిగా ఉండే కాబట్టి ఇంక బ్రెడ్ టోస్ట్ చేసుకొని చికెన్ కుర్మా పెట్టుకున్నాను. ఇది నా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ కాంబో అనమాట. మా ఆయనకి నచ్చుతదో లేదో తెలీదు. తీరా అడిగితే ఆయన కూడా ఇది ఫేవరెట్ అన్నారు. మీలో ఎంతమందికి ఈ బ్రెడ్ అండ్ చికెన్ కర్రీ కాంబో ఇష్టమని చెప్పండి. బజ్జీ చేసేటప్పుడే సగం నేను తినేసాను. ఇంకా కింద పిల్లలకి సగం ఇచ్చాము. మిగిలింది ఇంతే అనమాట. ఇది మా ఆయన కోసం పెట్టేసాను. ఎక్కడా లేని క్రేవింగ్స్ అని నాకు నైట్ టైమే పుట్టుకొస్తది. సడెన్‌గా ఇంకా హలీం తినాలి అనిపిస్తే ఆన్‌లైన్‌లో చూసాను. కానీ ఎక్కువ ఉండే కాబట్టి ఇంకా మా ఆయన ఇక్కడ దగ్గరే కదా ఉంది డైరెక్ట్‌గా వెళ్లి తినేసి వద్దాం అన్నారనమాట. ఇంకా బాబు పడుకున్నాడు కాబట్టి ఇంక మేము కూడా వెళ్ళొచ్చేసాము. పాపం ఆయన అప్పుడే వర్క్ నుంచి వచ్చారు. ఇంక నన్ను మళ్ళీ బయటికి తీసుకెళ్లారు. ఇది నారాయణగూడలో ఉండే మెహఫిల్‌కి వచ్చామనమాట. బయటికైతే వచ్చాం కానీ మైండ్ అంతా ఇంట్లోనే ఉండే. ఒకవేళ బాబు లేస్తే ఎలా అని అమ్మ, నాన్న ఇద్దరు ఉన్నా కూడా మిల్క్ అయితే నేను పంప్ చేసి పెట్టలేదు. అప్పటికప్పుడు ఏడిస్తే ఇంకా కష్టం కదా అని మైండ్ అంతా దాంట్లోనే ఉండే. ఇంకా మేమైతే హలీం ఆర్డర్ ఇచ్చేసాం. రావడానికే చాలా లేట్ అయిందనమాట. చూడగానే మా ఆయనైతే షాక్ అయ్యారు. ఇది ఫుల్లా అని. హలీంని ఎలా మిక్స్ చేయాలో మా ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఇది ఆయన స్టైల్ అనమాట. ఇలానే ఆయన ఎప్పుడు కలుపుతారు. టేస్ట్ అయితే యావరేజ్ అంతగా బాలేదు. మా ఆయన గుండెయితే విరిగిపోయింది. ఇంకా ఆయన ఒక 5 స్పూన్స్ తిన్నారు. అంతే ఇంక మిగిలింది నేనే తిన్నాననమాట. ఆయనకేమో నచ్చలేదు. ఇంకా బయటికొచ్చి చాయ్ తాగకపోతే ఎలా? నేను చెప్పాను ఇప్పుడే ఆర్డర్ పెట్టేద్దాం లేకపోతే లేట్‌గా తీసుకొస్తారని. రావడానికి 10 మినిట్స్ అవుతది అన్నారు. ఈలోపు నేను నా గేమ్స్ స్టార్ట్ చేసేసాను మా ఆయన ఫోన్‌లో. ప్రెగ్నెన్సీ టైమ్‌లో కుకింగ్ గేమ్స్ పిచ్చి పట్టుకుంది. ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫైనల్లీ మా చాయ్ అయితే వచ్చేసింది. మా ఆయన చాయ్ ఎలా తాగుతారో మీకు చూపిస్తాను. కప్‌కి అపోజిట్ సైడ్‌లో పట్టుకొని తాగుతారు. ఇలాంటి టిప్స్ కోసం మా ఆయనని ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం యూజువల్‌గా తాగే సెల్లు నీట్‌గా లేదనమాట. ఎంతమందికి సోంఫ్ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఇది ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ డేట్ లాగా అయిపోయింది ఈరోజు. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాము. నేనైతే రెడీ కూడా అవ్వలేదు. ఇంట్లో ఎలా ఉన్నానో నైట్ డ్రెస్‌తో దాంతోనే పైన ఒక జాకెట్ ఏసుకొని వచ్చేసాననమాట. అంతేనండి. ఇదొక చిన్న మినీ వ్లాగ్.